ఒక సినిమా రిలీజ్ కాకముందే చరిత్ర గురించి డిబేట్స్ ఎందుకు మొదలైంది? తమిజ్ మురుగన్ ఇది కేవలం డివోషనల్ ఫిలిం మాత్రమేనా? ఆర్ వెట్రిమారన్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ దట్ నో వన్ ఈస్ రెడీ టు ఆన్సర్? హూ ఓన్స్ తమిళ్ హిస్టరీ? తమిళుల చరిత్ర రాసింది ఎవరు? దాని అర్థాన్ని చెప్పింది ఎవరు? వెట్రిమారన్ సినిమాలు కథలు చెప్పవు, మనకు తెలిసిన కథల్ని తిరిగి చదవమని ప్రశ్నిస్తాయి. హిస్టరీ ఎవరి వర్షన్? Visaranai questioned justice and Asuran questioned caste power and Vidutalai questioned state power. ఇప్పుడు తమిజ్ మురుగన్ కూడా పురాణాన్ని కాదు, పురాణం వెనుక ఉన్న కథను ప్రశ్నించబోతుందా? నాట్ టు బి రిజెక్టెడ్, బట్ టు లుక్ ఎట్ ఇట్ త్రూ ఎ డిఫరెంట్ లెన్స్. శతాబ్దాలుగా మురుగన్ తమిళుల ఆరాధ్య దైవం. ఎర్లీ తమిళ్ లిటరేచర్లో ఆయన కురించి పర్వతాలు, వేటగాళ్ళు, యోధులు, ప్రకృతి, ప్రేమతో ముడిపడిన దేవతగా కనిపిస్తాడు. తరువాత కాలం మారింది, సాంప్రదాయాలు మారాయి, కథలు విస్తరించాయి. మురుగన్ కూడా స్కంద, కార్తికేయతో అనుసంధానమయ్యాడు. సో డోంట్ ఆస్క్ హూ ఈజ్ మురుగన్ అండ్ ఆస్క్ హౌ డిడ్ ద స్టోరీ ఆఫ్ మురుగన్ బికమ్ ద స్టోరీ వీ నో టుడే. నోయింగ్ వెట్రిమారన్, డోంట్ ఎక్స్పెక్ట్ కంఫర్ట్, ఎక్స్పెక్ట్ క్వశ్చన్, ఎక్స్పెక్ట్ పాలిటిక్స్, ఎక్స్పెక్ట్ ఐడెంటిటీ. బహుశా ఆయన మురుగన్ని అద్భుతాలు చేసే దేవుడిగా కాదు, ఒక నాగరికతకు జ్ఞాపకంగా, ఒక భాషకు గౌరవంగా, ఒక ప్రజలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా చూపించే ప్రయత్నం చేయవచ్చు. మరి గమనించారా? టైటిల్ మురుగన్ కాదు, తమిజ్ మురుగన్. ఆ ఒక్క పదమే సినిమా స్కోప్ని ప్రశ్నిస్తుంది. రిలీజియన్ నుంచి సివిలైజేషన్కి, మైథాలజీ నుంచి హిస్టారికల్ మెమొరీకి అండ్ ఫెయిత్ నుంచి ఐడెంటిటీకి ఒక టైటిల్ 1000 ప్రశ్నలను సంధిస్తుంది. మేబీ వెట్రిమారన్ isn't telling us what to believe. Maybe he's asking us, మురుగన్ కథను మనం ఎలా అర్థం చేసుకున్నాం? ఆ కథను చెప్పింది ఎవరు? మరియు ఈరోజు తమిళ్ ఐడెంటిటీని నిర్వచించే హక్కు ఎవరిది? ఇఫ్ దాట్స్ ద ఫిల్మ్ ఇంటెన్షన్, దిస్ won't be just another film in the industry. It could become one of the biggest cultural Indian conversation of the year.